సో మనం ఈ చర్మాన్ని వెనకనంగానే ఇక్కడ టైట్ అయిపోతుంది. మనం బలవంతం చేసి వెనకన్నాం అనుకోండి, ఈ గ్లాన్స్ అంటే పెనిస్ కూడా బెండ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సిన పెనిస్ కాస్త బెండ్ అయిపోతుంది. ఇట్లా బెండ్ అయ్యేసరికి వాళ్ళు ఇంటర్కోర్స్ చేయలేరు, క్లీనింగ్ సరిగ్గా చేసుకోలేరు, పెయిన్ రావడం వల్ల వాళ్ళు ఆపిస్తూ ఉంటారు అన్నట్టు. సో దీన్నే మనం హై అటాచ్డ్ ఫ్రెండ్లం అని, షార్ట్ ఫ్రెండ్లం అని ఇట్లా రకరకాలు అంటుంటాం. సో ఈ ఫ్రెండ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? యూజువల్గా నేను మామూలుగా అందరికీ, నా పేషెంట్స్ అందరికీ నేను ఏం సలహా ఇస్తుంటాను అంటే, ఈ ఫ్రెండ్లం ఒక్కటే తీసేయడం కంటే కూడా దాంతోపాటు ఈ చర్మాన్ని కూడా తీసేస్తే కనుక, అంటే ఫ్రెండ్లంతో పాటు సుంతి ఆపరేషన్ అంటాం కదా, ఆ సుంతి ఆపరేషన్ కూడా చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తుంటాను యూజువల్గా. బట్ కొందరికి చూస్తే చర్మం చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, వాళ్ళకు సుంతి చేయాల్సిన అవసరం పడదు కొన్ని సందర్భాల్లో. అట్లాంటి వాళ్ళకు మాత్రము ఓన్లీ ఫ్రెండ్లో ప్లాస్టీ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రెండ్లో ప్లాస్టీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎటువంటి సూచర్ లేకుండా జస్ట్ లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో లేజర్ ద్వారా ఈ అటాచ్మెంట్ని తీసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే, లేజర్ ద్వారా చేసిన కొన్ని సందర్భాల్లో ఆ చిన్న అటాచ్మెంట్లో కొన్నిసార్లు ఫ్రెండులం ఆర్టరీ అని ఉంటుంది, ఫ్రెండ్యులర్ ఆర్టరీ అంటాం. చిన్న ఆర్టరీ ఒకటి ఇట్లా జస్ట్ పైకి వస్తుంటుంది అన్నట్టు. ఆ వచ్చిన ఆర్టరీ ఒకసారి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో కొందరికి సూచర్ వేయాల్సి వస్తుంది. ఆ సూచర్ వేసినా కానీ అది అబ్జార్బబుల్ సూచర్ అనేది ఉంటుంది. సో అబ్జార్బబుల్ సూచర్ వేయడం వల్ల అది ఆటోమేటిక్గా 1 వీక్లో సూచర్ అనేది పడిపోతుంది. ఇది సింపుల్, ఒక 2 minutes to 5 minutes సర్జరీ అండ్ పేషెంట్ ఇమీడియట్గా 10 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఒక 10-15 రోజుల వరకు ఇంటర్కోర్స్ చేయొద్దని చెప్తుంటాం, అది హీల్ అయ్యేంత వరకు.